ఇంట్లో భార్య భర్త ఇద్దరు డైట్ స్టార్ట్ చేస్తారు. హస్బెండ్ 10 రోజుల్లో 2 కేజీలు తగ్గుతాడు. వైఫ్ ఏమో అదే డైట్ ఫాలో అయినా 100 గ్రాములు కూడా తగ్గదు. అప్పుడు భార్య మనసులో నేను ఏం తప్పు చేస్తున్నాను, బరువు తగ్గడానికి నా బాడీ పనికిరాదా అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ స్లోగా తగ్గడం అనేది ఆడవాళ్ళ యొక్క బలహీనత కాదు. దేవుడు ఆడవాళ్ళు మగవాళ్ళు యొక్క శరీరాల్ని డిఫరెంట్ గా సృష్టించాడు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు మీ శరీరం మీద కోపం తెచ్చుకోవడం మానేస్తారు. మీరు మీ బరువు తగ్గే మార్గాన్ని తెలివిగా డిజైన్ చేసుకుంటారు. ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినారియోని చూసుకుంటే భర్త డైట్ స్టార్ట్ చేస్తాడు. పొద్దున్నే వాకింగ్ వెళ్తాడు, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, తర్వాత ఆఫీస్కి వెళ్ళి లంచ్ చేస్తారు, ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి డిన్నర్ తీసుకుంటారు. అంతే సింపుల్ గా ఒక పద్ధతిగా అయిపోతుంది. కానీ అదే భార్య డైట్ స్టార్ట్ చేస్తే పొద్దున్నే పిల్లలకి టిఫిన్స్, ఇంటి పని, ఒకవేళ వర్కింగ్ అయితే ఆఫీస్ పని, పెద్దవాళ్ళని చూసుకోవడం, పీరియడ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, క్రేవింగ్స్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ డైట్ చేయాలి. ఇద్దరు ఒకే డైట్ ఫాలో చేస్తున్నప్పటికీ ఇద్దరి శరీరాలు, జీవన విధానాలు, హార్మోన్స్, స్ట్రెస్ లోడ్ ఇవన్నీ డిఫరెన్స్ తెస్తాయి రిజల్ట్ లో, వెయిట్ లో, స్పీడ్ లో. మనం ఏంటంటే బరువు తగ్గాలంటే సింపుల్ గా తక్కువ తిన్నాను ఇప్పుడు నేను బరువు తగ్గాలి అని అనుకుంటాం. కానీ బాడీ అలా పనిచేయదు. బరువు తగ్గేటప్పుడు తగ్గే వేగం అనేది ఒక 5 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 1 కండ మజిల్, 2 హార్మోన్స్, 3 వాటర్ రిటెన్షన్ నీటి నిల్వలు, 4 ఒత్తిడి, నిద్ర, 5 రోజువారీ కదలిక, బాధ్యతలు. ఇవి ఆడవాళ్ళలో మగవాళ్ళలో సేమ్ ఉండవు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకు స్లోగా తగ్గుతారు అనే దాని గురించి కొన్ని ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, మజిల్ మాస్. మగవాళ్ళకి సహజంగానే కండ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కండ అనేది శరీరంలో ఒక క్యాలరీ బర్నింగ్ మిషన్ లాగా అన్నమాట. కండ శరీరంలో ఎక్కువగా ఉంటే మీరు తీసుకున్న ఆహారాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటుంది. కానీ కొవ్వు మాత్రం అలా ఖర్చు పెట్టుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే మగవాళ్ళ శరీరం ఒక పెద్ద కార్ లాంటిది, అంటే ఒక 2000 cc కార్ లాంటిది. ఆడవాళ్ళ శరీరం చిన్న కార్ లాంటిది, ఒక 1000 క్యాలరీస్ లాగా అన్నమాట, కాంపాక్ట్. మగవాళ్ళ కార్కేమో ఎక్కువగా పెట్రోల్ కావాలి, ఖర్చు పెట్టుకుంటుంది దాని తగ్గట్టు. ఆడవాళ్ళకి ఎక్కువ పెట్రోల్ అవసరం లేదు, పెద్దగా ఖర్చు పెట్టుకోదు. రెండు రోడ్డు మీద వెళ్ళినా పర్ఫార్మెన్స్ లో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే కండ శాతం ఎక్కువ ఉన్న మగవాళ్ళ శరీరం నేచురల్ గానే క్యాలరీస్ ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది ఎక్కువగా. అది పెద్దగా కదలిక లేకపోయినా కానీ ఖర్చు పెట్టుకుంటుంది. అంటే ఆడవాళ్ళకి కొవ్వు తగ్గదా అని అంటే అలా కాదు, తగ్గుతుంది, కాకపోతే స్లోగా తగ్గుతుంది. ఆడవాళ్ళు కండ పెంచుకోవాలంటే వెయిట్ వర్కౌట్, ప్రోటీన్, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. వీటి గురించి ఫర్దర్ గా నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. రీజన్ నెంబర్ 2, హార్మోన్ సైకిల్. మగవాళ్ళ శరీరం అనేది ఒక స్ట్రైట్ రోడ్ లాంటిది, కానీ ఆడవాళ్ళ శరీరం అనేది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక స్లోప్ లాగా ఉంటుంది అనమాట. లోతుకి పైకి, లోతు పైకి అలా ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ గా ఉండదు. ఎలా అంటే కొన్ని రోజులు ఎనర్జీ బాగుంటుంది, కొన్ని రోజులు ఉబ్బరంగా ఉంటుంది, కొన్ని రోజులు ఆకలి ఎక్కువగా అవుతుంది, కొన్ని రోజులు మూడ్ బాగోదు, కొన్ని రోజులు డైజెషన్ మలబద్ధకం ఉంటుంది, ఇంకా పీరియడ్స్ టైంలో అయితే వెయిట్ ఇంకా పెరుగుతుంది. అది కొవ్వు కాదు, వాటర్ రిటెన్షన్. ఇంకా విడిగా అయినా ఉప్పు, సాల్ట్, నిద్ర, ఒత్తిడి, హార్మోన్స్, కోరికలు, ఉబ్బరం ఇలాంటి వాటి వల్ల వెయిట్ అనేది టెంపరీగా పెరుగుతుంది. ఇందులో ఆడవాళ్ళ తప్పేమీ లేదు, అది దేవుడు సృష్టి అంతే. సరిగ్గా అర్థం చేసుకుంటే బరువు తగ్గొచ్చు. కొంతమందికి అర్థం కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక 3 రోజులు బరువు తగ్గలేదనుకోండి, ఇంకా ఇది నా వల్ల కాదు అని చెప్పి మొత్తం డైట్ ఆపేస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో కొవ్వు తగ్గుతూ ఉండొచ్చు. ఈ బయట మాత్రం వెయిట్ మిషన్ మీద ఈ ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది. ఉదాహరణకి మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, మీకు రావాల్సిన అమౌంట్ వేరే వాళ్ళు ఎవరో ఇవ్వాలి, వాళ్ళు మీకు పేమెంట్ చేశారు, కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు పేమెంట్ ఇంకా రాలేదు, అంటే క్రెడిట్ అవ్వలేదు డబ్బులు, బట్ ట్రాన్సాక్షన్ లో ఉంది. మీ అకౌంట్ లో టెంపరీగా తక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అవి పడతాయి. సో సేమ్ అంతే, బరువు మీరు టెంపరీగా పెరిగినప్పటికీ ఇలాంటి వాటి వల్ల బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరుగుతుంది. మీరు చేసే ప్రాసెస్ కరెక్ట్ గా ఉంచుకోండి చాలు, ఓపికతో ఉండండి చాలు. రీజన్ నెంబర్ 3, మెన్ లూజ్ వాటర్ వెయిట్ ఫాస్టర్. డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వారంలో మగవాళ్ళు ఫాస్ట్ గా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే పిండి పదార్థాలు కొంచెం తగ్గించిన గ్లైకోజన్ అండ్ వాటర్ బాడీలో ఏదైతే ఉందో అది విడిపోతుంది. మగవాళ్ళ శరీరం పెద్దదవడం వల్ల ఈ కొంచెం రిలీజ్ కూడా పెద్ద తేడాలాగా మనకి వెయిట్ లాస్ లో కనిపిస్తుంది ఇనిషియల్ ఫస్ట్ వీక్ లో. అదే టైంలో ఆడవాళ్ళు అంత ఫాస్ట్ గా తగ్గపోవచ్చు, ఎందుకంటే చిన్న బాడీ ప్లస్ రకరకాల బాడీ అంతా హార్మోన్స్ గానీ, ఈ స్ట్రెస్, స్లీప్ వీటన్నిటి మీద కొంత ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఆడవాళ్ళకి. రీజన్ నెంబర్ 4, విమెన్ ఫ్యాట్ స్టోరేజ్ పర్పస్ ఈజ్ డిఫరెంట్. లేడీస్, మీరు మీ శరీరాన్ని ఒక శత్రువులాగా చూడొద్దు. మన జీవశాస్త్రం అంటే బయాలజీ పరంగా చూస్తే రిప్రొడక్షన్ అంటే పునరుత్పత్తికి మంచిగా సేఫ్ గా ఉంటుంది అనమాట ఆ బాడీ. అలాంటి బాడీ వల్ల హార్మోన్స్ కి సపోర్ట్, శక్తి కోసం కొవ్వుని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. అందుకే ఆడవాళ్ళ శరీరంలో ఉండే కొవ్వు కొంచెం స్టబోన్ అంటే గట్టి ఫ్యాట్ అనమాట, ఈజీగా తగ్గరు. మన ఇండియాలో ఆడవాళ్ళు బంగారాన్ని లాకర్స్ లో ఎలా భద్రంగా ఉంచుతారో సేమ్ ఫ్యాట్ కూడా వాళ్ళ శరీరంలో కొవ్వు అలా ఉండిపోతుంది అనమాట. అది నేచర్. స్లోగా తగ్గుతారు అంటే అసాధ్యం అని కాదు, స్లోగా తగ్గుతున్నారంటే మీ శరీర నిర్మాణం వేరు అంతే. రీజన్ నెంబర్ 5,
స్ట్రెస్ లోడ్. చాలా మంది ఆడవాళ్ళు డైట్ ఫెయిల్ అవ్వడానికి వాళ్ళు ఫుడ్ గురించి తెలియదు అని కాదు, అది జీవన భార సమస్య. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆడవాళ్ళు పిల్లలు తిన్నారా, ఇంట్లో వాళ్ళు తిన్నారా, ఆఫీస్ లో పని అయిందా, డిన్నర్ ఏం చేయాలి, రేపు పొద్దున టిఫిన్ ఏం చేయాలి, ఫంక్షన్స్ కి వెళ్ళాలి, ఎలా రెడీ అవ్వాలి, గెస్ట్లు వచ్చారు, ఇంటికి ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చారు, ఇలా ఒక 10 రకాల ఆలోచనలు బుర్రలో తిరుగుతూ ఉంటాయి. మనం ఒక ఫోన్ లో గనక 20 ట్యాబ్స్ గనక ఓపెన్ చేస్తే ఫోన్ ఎలా హీట్ అవుతుందో, ఫోన్ ఎలా స్లో అవుతుందో సేమ్ మన బాడీ కూడా అంతే. ఆడవాళ్ళకి బాధ్యతలు అనే యాప్స్ ఒక 20-30 యాప్స్ బుర్రలో ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాయి. ఒత్తిడి పెరిగితే నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది, నిద్ర డిస్టర్బెన్స్ అయితే హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవుతాయి. దానివల్ల ఆకలి ఎక్కువగా పెరుగుతుంది, ఎనర్జీ డౌన్ అయిపోతుంది, ఎక్సర్సైజ్ లాంటి చేయబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ ఉండదు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటేషన్ ఉంటుంది. వీటన్నిటి తర్వాత మళ్ళీ గిల్ట్ ఫీల్ అవుతాం, బాధపడడం, ఇలా నిరంతరం ఒక యుద్ధం చేస్తూ ఉంటారు. చాలా మంది ఆడవాళ్ళు బరువు తగ్గడంలో నిజానికి డైట్ తో ఫైట్ చేయడం లేదు, వాళ్ళు ఫైట్ చేస్తుంది ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ తో, మంత్లీ సైకిల్స్ తో, భయంకరమైన క్రేవింగ్స్ తో, నిద్రతో, కంపారిజన్ తో, అపనమ్మకంతో. నేను నా కోసం టైం పెట్టాలా, నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే నా ఫ్యామిలీ ఏమైపోతుందో అనే అపరాధ భావంతో, గిల్ట్ తో చాలా మదన పడుతూ ఉంటారు. అందుకే ఒక మహిళ 1 కేజీ తగ్గిందంటే దాని వెనుక కనపడని ఎంతో కృషి ఉంటుంది. మగవాళ్ళు బరువు తగ్గేటప్పుడు ఆ వర్క్ అనేది కనిపిస్తుంది అన్నమాట, ఎఫర్ట్స్. కానీ ఆడవాళ్ళు బరువు తగ్గడంలో ఒక కనపడని యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు బరువు తగ్గడంలో చేసే ఒక పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. చాలా మంది భర్తలు బరువు తగ్గాక భార్యలతో ఇలా అంటారు, నేను ఇది తిని తగ్గాను, నువ్వు కూడా ఇదే తిని తగ్గు అని చెప్పి వాళ్ళకి చెప్తారు. కానీ భార్య శరీరం భర్త శరీరం ఒకటి కాదు కదా. హార్మోన్స్, సైకిల్, స్ట్రెస్, కోరికలు, కండ శాతం ఇవన్నీ డిఫరెంట్ కదా. ఒకటే తాళం చెవి అన్ని తాళాలకు పట్టదు కదా. ఆడవాళ్ళకి డైట్ లో ముఖ్యంగా ఇలా ఉండాలి. ప్రోటీన్ మంచిగా ఉండాలి, పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండాలి, మరీ తక్కువ క్యాలరీస్, టూ మచ్ తక్కువ క్యాలరీస్ తినకూడదు, స్ట్రెంత్ వర్కౌట్ ఎక్సర్సైజ్ చేయాలి, మంత్లీ సైకిల్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి, నిద్ర, ఒత్తిడి ఇవన్నీ మేనేజ్ చేయాలి. సరే, ఇప్పుడు పరిష్కారాలు ఏంటో ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. సొల్యూషన్ నెంబర్ 1, వెయిట్ మిషన్ అండ్ జడ్జ్మెంట్. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు బరువు తగ్గేటప్పుడు వెయిట్ మిషన్ మాత్రమే చూసి జడ్జ్ చేయకూడదు, నేను తగ్గలేదని. ఆడవాళ్ళు వారం మొత్తంలో లేదా నెల మొత్తంలో ఎంత తగ్గారో చూసుకోవాలి తప్ప రోజు బరువు చూసుకోవద్దు. అందులోనూ పీరియడ్స్ ముందు 4-5 రోజుల ముందు చూసుకోవద్దు. పీరియడ్స్ టైంలో వెయిట్ మిషన్ మీద వెయిట్ సరిగా చూపిదు. మీరు బరువు తగ్గడంతో పాటు కొన్ని విషయాలు చూసుకోవచ్చు. నడుము ఇంచు లాస్, బ్యాక్, హిప్స్, డ్రెస్ ఫిట్టింగ్స్, ఆకలి కంట్రోల్, హంగర్ లెవెల్స్, అరుగుదల, డైజెషన్, ఫోటో తీసుకోవడం వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, స్ట్రెంగ్త్, ఎనర్జీ ఎంత పెరుగుతుంది. బరువు తగ్గడంలో వెయిట్ మిషన్ అనేది ఒక చాప్టర్ మాత్రమే, మొత్తం బుక్ కాదు. సొల్యూషన్ నెంబర్ 2, ప్రోటీన్ కంపల్సరీ. ఆడవాళ్ళు బరువు తగ్గడంలో చేసే పెద్ద తప్పేంటంటే తక్కువ ఫుడ్ తినాలని ఫుడ్ తగ్గిస్తారు కానీ ఆ తక్కువ ఫుడ్ లో ప్రోటీన్ గురించి ఆలోచించరు. అదే ఇడ్లీ దోశ తగ్గిస్తారు, రైస్ తగ్గిస్తారు, కానీ ప్రోటీన్ తీసుకోరు. ప్రోటీన్ అంటే మాంసకృతులు కనుక మీరు తీసుకునే ఆహారంలో తక్కువ అయితే కండ అనేది పడిపోతుంది. కండ తగ్గితే మెటబాలిజం స్లో అవుతుంది. బరువు తగ్గిన శరీరం అంతా లూజ్ గా కనిపిస్తూ ఉంటుంది, మొహం పీకిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోతూ ఉంటాయి, షేపు సరిగా కనిపించరు, ఆరోగ్యంగా ఉండరు ఓవరాల్ గా. కాబట్టి ప్రతి మీల్ లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూట్ల. ఎగ్, పనీరు, పెరుగు, పప్పు, ప్రోటీన్ పౌడర్స్, చికెన్, సోయా, మిలెట్స్, ఓట్స్ ఇలాంటివి ఏదో ఒకటి ప్రతి మీల్ లో ఉండేలాగా చూసుకోవాలి. రీజన్ నెంబర్ 3, రెసిస్టెన్స్ అండ్ వెయిట్ వర్కౌట్. చాలా మంది వాకింగ్ చేస్తారు, కార్డియో ఎక్సర్సైజ్ చేస్తుంటారు, కానీ దానితో పాటు రెసిస్టెన్స్ అండ్ వెయిట్ వర్కౌట్ కూడా చేయాలి. అంటే శరీరం యొక్క బలంతో కానీ లేదా సింపుల్ గా డంబెల్ తో చేసే వ్యాయామాలు చేయాలి. అప్పుడే కండ అనేది పెరుగుతుంది. ఆడవాళ్ళు డంబెల్స్ అలాంటివి మాకెందుకు అనుకుంటారు, కానీ అందరికీ కావాలి, అందరూ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇవి చేసేటప్పుడు కండతో పాటు ఇంచ్ లాస్, టోనింగ్, పోస్చర్ అన్ని బాగుంటాయి, శరీరం బాగా కనిపిస్తుంది. సొల్యూషన్ నెంబర్ 4, డోంట్ రెడ్యూస్ క్యాలరీస్ టూ మచ్. చాలా మంది ఆడవాళ్ళు బరువు ఫాస్ట్ గా తగ్గాలి అని క్యాలరీస్ బాగా తగ్గిస్తారు. జస్ట్ ఒక 700, 700, 800 క్యాలరీస్ మాత్రమే తీసుకుంటారు. ఫస్ట్ కొన్ని రోజులు బరువు తగ్గినట్టే కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత కోరికలు పెరుగుతాయి, వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది, జుట్టు రాలిపోతుంది, మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, ఒకసారిగా ఫుల్ గా తినేస్తాం, బింజ్ ఈటింగ్ అంటారన్నమాట. డైట్ అనేది ఒక శిక్ష కాదు, శరీరాన్ని సరిగా అర్థం చేసుకోండి చాలు. శరీరానికి చాలా తక్కువ క్యాలరీస్ ఇస్తే శరీరం నాకు ఫుడ్ దొరకట్లేదేమో అని చెప్పేసి
ఎనర్జీ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శరీరం కొవ్వు తగ్గించుకోవడం అనేది ఆపేస్తుంది. కాబట్టి మరీ తక్కువ క్యాలరీస్ అనేది తీసుకోవద్దు. సొల్యూషన్ నెంబర్ 5, పీరియడ్ సైకిల్ ని గౌరవించండి. పీరియడ్స్ టైంలో ఆకలి ఎక్కువగా అనిపిస్తే ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఆకలి అవుతుంది అని కాబట్టి ముందుగానే ఫుడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. హెల్దీ స్వాపింగ్. స్వీట్స్ తినాలనిపిస్తే ఫ్రూట్స్ లో పెరుగు కలుపుకొని తినొచ్చు. హాట్ గా ఏమైనా తినాలనిపిస్తే రోస్టెడ్ చెనా ప్లస్ మజ్జిగ, బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకోవచ్చు. చాక్లెట్ లాంటివి తినాలనిపిస్తే కొంచెం తినొచ్చు, ఒక 3-4 స్క్వేర్స్, చిన్నవి, ఇబ్బంది ఏం లేదు. ఇలా కోరికలు ముందే వస్తాయి కాబట్టి హెల్దీ స్వాపింగ్స్, ఆరోగ్యకరమైన ఫుడ్ ముందుగానే పెట్టుకోండి. ఆ టైంలో ప్లానింగ్ ఉంటే ఇలాంటివి వచ్చినప్పుడు డైట్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే ఫెయిల్ అయిపోతాం. ఇంకా చెప్పాలంటే మెన్ ఆర్ స్ట్రైట్ రోడ్, విమెన్ ఆర్ ట్రాఫిక్ రోడ్. మగవాళ్ళ బరువు తగ్గే విధానం అనేది స్ట్రైట్ గా వెళ్లే హైవే లాంటిది. సిగ్నల్స్ తక్కువ, బ్రేక్స్ తక్కువ, స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు. ఆడవాళ్ళు బరువు తగ్గడం అనేది సిటీలో ట్రాఫిక్ రోడ్ లాంటిది. సిగ్నల్స్ ఎక్కువ, బ్రేక్స్ ఎక్కువ, డైవర్షన్స్ ఎక్కువ. కానీ శుభవార్త ఏంటంటే సిటీ రోడ్లు అయినప్పటికీ కూడా గమ్యాన్ని అంటే డెస్టినేషన్ చేరొచ్చు. కావాల్సింది కరెక్ట్ రూటు, పేషెన్సీ, ఓర్పు, ట్రాఫిక్ ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చు. మన ఇండియాలో ఆడవాళ్ళు చేసే పెద్ద తప్పేంటంటే మీరు ఇల్లు, కుటుంబం, బాధ్యతలు ఇవన్నీ చూసుకుంటారు, కానీ ముందు మీ శరీరానికి ప్రయారిటీ ఇవ్వాలి. కుటుంబానికి హెల్దీ ఫుడ్ వండుతారు కానీ మీరు మిగిలిపోయింది తింటూ ఉంటారు. పిల్లలకి టైంకి వండి పెడతారు కానీ మీరు టైమింగ్స్ ఫాలో అవ్వరు. భర్తకి వేడివేడిగా వండి పెడతారు కానీ మీరు మాత్రం అసలు తినకపోవడం, ఒకసారి స్కిప్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఇది మీరు మీ శరీరానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నేను ముఖ్యమేం కాదు అని చెప్తున్నట్టు. వెయిట్ లాస్ డైట్ లో ఫస్ట్ మైండ్ సెట్ మారాలి. మీరు స్వార్థంగా ఉండమని నేను చెప్పట్లేదు. వాళ్ళతో పాటు మీ హెల్త్ ను కూడా చూసుకోండి. మీరు బాగుంటేనే మీ కుటుంబాన్ని ఇంకా మంచిగా చూసుకోవచ్చు. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు ఒక నెలలో 4 కేజీలు తగ్గితే ఆడవాళ్ళు 2-3 కేజీలు తగ్గినా కానీ అది గొప్ప విషయమే. అయితే ఆడవాళ్ళు ఇందాక చెప్పినట్టు బరువే కాకుండా ఇంచు లాస్, షేపు, ఎనర్జీ, డైజెషన్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు అన్ని కరెక్ట్ గా చేస్తున్నా బరువు స్లోగా తగ్గుతున్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా మార్పు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి లేడీస్ మీరు మగవాళ్ళతో పోల్చుకోవద్దు. అండ్ జెంట్స్ మీరు కూడా ఆడవాళ్ళని నువ్వు తగ్గట్లేదు అని చెప్పి వెక్కిరించొద్దు. మన శరీరం వాళ్ళ శరీరం పూర్తిగా వేరు. వాళ్ళకి మనకి పోటీయే కాదు. లేడీస్ మీరు తగ్గరు అని కాదు, మీ శరీరానికి కొంచెం జాగ్రత్త ఎక్కువ అంతే. కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే లేడీస్ కి ఈ వీడియో చూశాక మీ మీద మీకు కోపం తగ్గుండి ఉండొచ్చు, మీ శరీరం మీద. ఇప్పటిదాకా మీ శరీరాన్ని అర్థం చేసుకోకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు అంతే. బరువు తగ్గడం అంటే పోటీ కాదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి బరువు తగ్గడం అంటే ఒక రిథం. సో మీ కనుక మీ శరీరం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం ప్రకారం డైట్ ప్లాన్ కావాలంటే మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాము. వ్యక్తిగత శిక్షణ మీ ఇంటి దగ్గర నుంచే ఫాలో అవ్వచ్చు. గైడెన్స్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఆరోగ్యంగా తగ్గడానికి మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాం. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, అలాగే కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, పెయిడ్ ప్రోగ్రామ్, అది గుర్తుపెట్టుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.